జీవితంలో గెలవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం సఫలీకృతం అవుతుంటాం. చాలా సందర్భాల్లో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నా ప్రియ నేస్తమా, నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? గెలవటంలో నా ఆనందం ఏంటో నాకు తెలుసు. దానికి మించి ఓడిపోవటంలో కూడా బ్రహ్మాండమైన ఆనందం ఉంది. అదేంటన్నా, ఓడిపోతే ఆనందం ఏంటి? నువ్వు ఓడిపోయినప్పుడు, నీ పరిస్థితులు బాగోలేనప్పుడు, నువ్వు కృంగిపోతున్న సమయంలో, అప్పుడు నిజంగా నీకు అర్థమవుతుంది ఎవరు నీ వారు అని. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, నువ్వు సమస్త విషయాల్లో సంతోషంగా కొనసాగుతున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు. మా అక్క, మా పిన్ని, మా అన్న, మా నున్న అంటూ రిలేషన్స్ కలుపుకుంటారు. కానీ నీ కష్టకాలంలో నీతో పాటు ఉండేవారే వారు నిజమైన స్నేహితులు, వారే నీ నిజమైన బంధువులు. దాన్ని గుర్తించాలి. కనుక ఓడిపోవటం వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. ఓటమి వల్ల అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఓటమి అనేది ఒక పాఠం లాంటిది. ఈ లెసన్ రాబోయే దినాల్లో, భవిష్యత్తులో కార్యాచరణ ఎలా చేయాలి మన జీవితంలో సాధనానికి అదొక లెసన్గా ఉంటుంది. అద్భుతంగా నన్ను ముందుకు నడిపిస్తుంది. అలా నడిపించాలని కోరుకుంటూ, దేవుని సహాయం మనకు తప్పనిసరి. యేసుక్రీస్తు ప్రేమను రుచి చూసిన వారెవరు కూడా ఆయన విడిచిపెట్టలేరు. ఎందుకంటే ఆయన నీ బలాలను, నీ శక్తులను, నీ జ్ఞానాలను నీకున్న దానిలో బట్టి కాదు, ఆయన నిన్నుగా ప్రేమించి గొప్ప దేవుడే. పరిశుద్ధ బైబిల్గా మంచి మాట ఉంటుంది, మనం ఎక్కువ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు శిలువ మరణం పొందారు. ఆ గొప్ప ప్రేమను వివరించడానికి మాటలు సరిపోవు, కానీ ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే,